అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కృష్ణదేవిపేటలో ఘనంగా అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు. అల్లూరి స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి అంటున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు. అల్లూరి స్మారక పార్క్ అభివృద్ధికి నిధుల కేటాయింపు. మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్క్ వద్ద ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజన, ఆత్మకథ మరియు సాంస్కృతిక సమితి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, జేసీ శౌర్యమాన్ పటేల్ ముందుగా అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధుల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తదనంతరం జరిగిన బహిరంగ సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సభను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి జీవితం కేవలం ఒక మనిషి కథ కాదని, అది ధర్మం కోసం చేసిన మహాపోరాటమని, స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టిన త్యాగగాథ అని అభివర్ణించారు. గిరిజనుల బాధను తన బాధగా భావించి, అన్యాయానికి, బ్రిటిష్ వారి దౌర్జన్యానికి ఎదురొడ్డి నిలబడిన మహోన్నత వ్యక్తి అల్లూరని, ఆయన నడిపిన రంపా ఉద్యమం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఎప్పటికీ చెరగని అధ్యాయమని కీర్తించారు. స్వాతంత్ర్యం మనకు ఊరికే రాలేదని, ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలను అర్పించి, ఎన్నో కష్టాలు భరించి అందించిన ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని గుర్తు చేశారు. ముఖ్యంగా నేటి యువత అల్లూరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, దేశం మీద ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, ప్రజలకు సేవ చేయాలనే తపన అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు చేరేలా పాఠ్యాంశాల్లో వారి చరిత్రను చేర్చడం, స్మారక చిహ్నాల నిర్మాణం వంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని స్పీకర్ తెలిపారు. దేశం కోసం జీవించడం, ప్రజల కోసం సేవ చేయడం, ధర్మం కోసం నిలబడటమే అల్లూరి జీవిత సందేశమని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం అంకితభావంతో ముందుకు సాగాలని ఆయన ఉద్బోధించారు. ఇదే క్రమంలో కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక పార్క్ అభివృద్ధిపై స్పీకర్ పలు కీలక ప్రకటనలు చేశారు. పార్క్ అభివృద్ధికి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు 10 లక్షల రూపాయలు, లోక్సభ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు 10 లక్షల రూపాయలు కేటాయించారని తెలిపారు. అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎంపీలాడ్స్ నిధుల నుంచి మరో 10 లక్షల రూపాయలతో ప్రొజెక్టర్ రూమ్, స్లాబ్ పనులు జరిగాయని, ప్రస్తుతం ఇంటీరియర్, ఎలక్ట్రికల్ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో పార్కును సందర్శించడానికి వచ్చే పాఠశాల విద్యార్థులు, సందర్శకుల కోసం డైనింగ్ హాల్ నిర్మాణంతో పాటు, పార్క్ వెనుక భాగంలో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే పార్కులో గిరిజన సహకార సంస్థ ఉత్పత్తులు, అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయాలని, వయసు పైబడి పదవీ విరమణ చేసిన వాచ్మెన్ స్థానంలో కొత్తవారిని నియమించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ, ఎంవివి ప్రసాద్, జడ్పీటీసీ సుకల రమణమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, గోలుగొండ మండలం టిడిపి అధ్యక్షులు చిటికెల వేణుగోపాల్, అడిగర్ల నానిబాబు, గణపతిరాజు సూర్య బంగారాజు, సాంస్కృతిక శాఖ అధికారులు మల్లికార్జునరావు, శ్రీనివాస్, ఇతర నాయకులు, విశేష సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్ రోజు మనకి. పెద్దలందరూ చెప్పారు అల్లూరి సీతారామరాజు గారి గురించి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మన దగ్గర జరిగినటువంటి సంఘటన ఇది, ఎక్కడో జరిగిన సంఘటన కాదు ఇది. గాంధీ గారు ఎక్కడో ఉన్నారు, నెహ్రూ గారు ఎక్కడో ఉన్నారు, చరిత్ర మనకు తెలుసు. కానీ మన ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. అందుకే మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పండగగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గత 4-5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పండగగా చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం. నేను మొట్టమొదటిసారి ఇక్కడ అల్లూరి సీతారామరాజు పార్క్ చూడడానికి వస్తాడు, పరమ చాండాలంగా ఉంది. లోపలికి వచ్చి చూశాను ఒకసారి, నేను కొయ్యూరు వెళ్తూ ఆగి చూశాను. మహానుభావుడు ఉండడం, ఇక్కడ ప్లేస్ ఉండడే గొప్పతనం మనకి, మన ప్రాంతానికి. అటువంటి ప్లేస్ని మనం ఎంత బాగా కాపాడుకోవాలా అని ఒకసారి మాట్లాడితే, మీరు సహకరించండి నేను చేస్తానని చెప్తే అప్పటి నుంచి ప్రయత్నం చేసుకుంటే మెల్లిమెల్లిగా ఈ స్థాయికి వచ్చింది. దీన్ని కూడా మనం కాపాడుకోవాలా. ఇవాళ చూశారు, అందరూ చెప్పారు అల్లూరి సీతారామ గారి అతను ఏ ఊరు, పాండ్రంగి, భీమపట్నం ఏరియా, చిన్న వయసులో ఎందుకు తిరుగుబాటు చేశాడు, అతని అవసరం ఏంటి, ఎవరో గిరిజనులు నష్టపోతూ ఉంటే పాండ్రంగి నుంచి వెస్ట్ గోదావరి నుంచి వచ్చి
వారి కోసం పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? తల్లిదండ్రుల్ని ప్రేమించిన అమ్మాయి నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి అడవుల్లో ఉండి మీ అందరి సహకారం తీసుకొని పోరాటం చేసి ప్రాణాలు పోయాయి. అంత త్యాగం చేసేవాడు ఈ రోజున ఎవరు పడతారండి? అటువంటి మహానుభావాన్ని మనం గుర్తు చేసుకొని రాబోయే వారికి స్ఫూర్తినివ్వాలి. తెలుసు మీకు, అదే 27 సంవత్సరాల వయసులో చెప్పేదండి. ఎందుకంటే అంత త్యాగం చేశాడు? అతను బాధ గిరిజనుల్ని కాపాడాలి, పేదవాళ్ళని కాపాడాలి. అతను స్ఫూర్తిగా అందరికీ కూడా పాఠాలు చెప్పింది వేరు, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి చూసింది వేరు. ఆ స్ఫూర్తి వేరు. స్కూల్లో పాఠాలు చెప్తారు, అల్లు సీతారామరాజు గురించి అందరి గురించి చెప్తాం, అది వేరు. అదే ఇక్కడికి వచ్చి చూస్తే ఆ స్పిరిట్ వేరు, ఆలోచన వేరు. దానికి తగ్గట్టుగా ఇది తయారు చేసుకోవాలా. అందుకే నేను దప్పగా డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు ప్రతి సంవత్సరం, అంటే కలెక్టర్ గారి గవర్నమెంట్ ఆదేశాల మీదుగా ప్రతి సంవత్సరం కూడా 2 గవర్నమెంట్ ఫంక్షన్ అని చెప్పి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసుకొస్తాను. దాంట్లో కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. రెండోది ఏంటంటే కలిశెట్టి అప్పలనాయుడు గారని మన ఎంపీ కాదు, విజయనగరంలో ఎంపీ. పోయిన సంవత్సరం నేను ఈ కార్యక్రమం చేస్తే ప్రెస్లో వచ్చింది. ఆ ప్రెస్లో అతను చూసేయట టీవీలో, కృష్ణదేవపేటలో అజెండా కార్యక్రమం చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, మనం ఏదో చెయ్యాలన్నప్పుడు అది ఆలోచించింది. ఒకసారి నాకు ఫోన్ చేశారు, అయినబాద్ గారు మీరు కార్యక్రమం చేస్తారు, నేను కూడా ఎంత కొంత తప్పిస్తాను, ఇవ్వమంటారని అడిగారు. ఇవ్వండి అన్నాను. ఇవ్వండి అంటే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మన ఎంపీ కాదు, ఈ ప్రాంతం వారు కాదు, ఎక్కడో విజయనగరంలో ఎంపీ. ఫోన్ చేసి మరి 10 లక్షలు ఇచ్చాడు. దాంతో కొన్ని సెట్లు అని ఇవన్నీ చేసాం, లైటింగ్ అని. తర్వాత మన ఎంపీ గారు రమేష్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను కూడా అడిగారు, నన్ను ఏమేమంటావని. అక్కడ బిల్డింగ్ ఉంది, పడిపోతుంది. అదే టీవీ పెట్టేవాళ్ళం, దాంట్లో టీవీలో పెట్టి అందరు కూర్చునేసేవాళ్ళం. అతను చెప్పాను, ఆ బిల్డింగ్ పడిపోతుంది, స్లాబ్ వేద్దాం, ఏసీ పెడదాం, ఒక సినిమా థియేటర్లో పెద్ద స్క్రీన్ పెడదాం, అల్లూరి సీతారామరాజు చరిత్ర అంతా ఆ సినిమాలు చూపిద్దాం, వచ్చిన అందరూ చూస్తారు కదా, పార్కు వచ్చిన అందరూ చూస్తారని చెప్తే అతను కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ 10 లక్షల రూపాయలు మన స్లాబ్ కూడా అయిపోయింది, స్లాబ్ కూడా పైన ఇస్తారు. ఇంకా లోపల ఇంటీరియర్ డెకరేషన్ ప్రొజెక్టర్ పెట్టి అల్లూరి సీతారామరాజు కృష్ణ గారి సినిమాల పాటలు, తెలుగు వీర లేవరా, ఆ పాట పెట్టాం అంటే మనం కూడా అభిలోకి వెళ్ళిపోతానిపిస్తుంది. అంత హుషారైన పాట. అలాంటి పాటలన్నీ కూడా వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అయితే నేను కోరేది ఏంటంటే, కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక క్యాంటీన్ ఉండాలి. దాంతోపాటు గిరిజన కార్పొరేషన్కి ఇంకా చెప్పాను మీకు నిన్న, ఇక్కడ స్టాల్, ఈ సెంటర్లో ఇక్కడ స్టాల్ పెడితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తేనె అమ్మంటున్నాను, కుంకుడికాయలు, పసుపు, మిరియాలు అన్ని చింతపల్లిని పడుతున్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ కొనుక్కుంటారు. ఎవరు ఎవరో బతుకుతాడు. ఆ పసుపు కొండ, సత్యాన్ని, తేనె, మిరియాలు ఇవన్నీ తెచ్చుకొని ఇక్కడ స్టాల్ పెట్టచ్చు కదా, గిరిజన స్టాల్. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ బతుకుతాడు. ఒక టీ స్టాల్, అరకు కాఫీ. లండన్లో తాగాను, లండన్ ఎయిర్పోర్ట్ అరకు కాఫీ తాగాను నేను. కేడీపేట అరకు కాఫీ దొరకదు. లండన్ ఎయిర్పోర్ట్లో సార్ 4 గంటలు దిగాను లండన్లో. కాఫీ తాగుతూ తిరుగుతున్నా, ఎయిర్పోర్ట్ అని తిరుగుతుంటే అరకు కాఫీ అని పోతుంది. అరకు కాఫీ ఇక్కడ ఉందో ఎట్లా వెళ్ళాను చూస్తే అరకు కాఫీ. లండన్లో అరకు కాఫీ తిరుగుతుంది, కేడీపేటలో అరకు కాఫీ లేదు. అదే షాప్ పెట్టుకుంటే కుర్రలు వస్తుంది. ఇది అన్నిటికంటే ముఖ్యం సార్.
వాచ్మ్యాన్ గురించి చెప్పానమ్మా, కంపల్సరీగా ఉండాలి, క్లీనింగ్ ఉండాలి కదా. ఇంకా హైదరాబాద్ నుంచి, బాంబే నుంచి కూడా వచ్చారు, మొన్న గోవా నుంచి, ఇతర రాష్ట్ర దేశాల నుంచి కూడా వచ్చి లంబసింగ్ వచ్చి 2 రోజులు ఉంటున్నారు చలికాలంలో. ఆ 1,50,000 మంది కూడా లంబసింగ్ వచ్చి కేడీపేట రావాలా. అప్పుడు ఏమవుతుంది టూరిజం పెరుగుతుంది. 1,50,000 మంది కేడీపేట వచ్చి టూరిజం పెరిగితే ఈ ఊరిలో వ్యాపారం ఎంత పెరిగితే అందరూ కాఫీ తాగుతారా, అందరూ టిఫిన్ తింటారా, అందరూ భోజనం చేస్తారా? ఇంకా నడిపిస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి కేంద్రంగా ఇది రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి అయ్యన్న పాత్ర గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు మన భారతదేశ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఉన్నామంటే ఇటువంటి అల్లూరి సీతారామరాజు వంటి మహనీయులు ప్రాణత్యాగం వల్ల మనకి ఈ రోజు స్వతంత్రం సాధించుకోవడంలో తొలిమెట్టుగా ఆ రోజు పోరాటం జరిగింది. ఒక గాంధీ వాదంతో మొదలుపెట్టి ఇక్కడ గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేక గిరిజనులు వారి బోర్డు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆఖరికి గిరిజనుల వ్యవసాయాలు కూడా తీసే దాని మీద కూడా ట్యాక్సులు వేసి వాళ్ళ ఇబ్బందులు పెట్టి వాళ్ళ కూలి ఇవ్వకుండా వాళ్ళ చేత పనులు చేయించుకునే రోజంతా ఎన్నో ఇబ్బందులు పెట్టి అవాచకాలు చేస్తూ ఉంటే అది సహించలేక దేశం అంతా కూడా తిరిగి ఏం జరుగుతుందో ఈ దేశంలో అన్నది తెలుసుకొని ఒక మంచి సిద్ధాంతాన్ని తీసుకొని వీళ్ళతో గాంధేయవాదంతో వీరిని అరికట్టలేమనేటువంటి ఒక ఆలోచనతో ఆయన విధానం గాంధేయ విధానం అయినప్పటికీ ఆయన అస్త్రం పట్టుకోవాలి, వారు తుపాకీ పెడితే మనం కూడా తుపాకీ పెట్టాలి. ఆ రోజు భగత్ సింగ్ ఎట్టగో అటు అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఏ రకంగా ఉందో అదే బాటలో అతి చిన్న వయసులోనే ఉద్యమం బాట పట్టి బ్రిటిష్ గడగడలాడించడమే కాదు, అక్కడ ఉన్నటువంటి లండన్ లో కూర్చున్నటువంటి బ్రిటిష్ దొరకానికి కూడా తెలియపరిచి ఇక్కడ ఈయన తట్టుకోలేకపోతున్నాం, అదనంగా సైన్యాలు కావాలి మాకని చెప్పి రోటర్ ఫోర్డ్ అనేటువంటి ఒక కలెక్టర్ గారిని ఇక్కడ ప్రత్యేకించి వేసి ఎడిషనల్ ఫోర్సెస్ అవి పెట్టి ఈయన ఏ విధంగా సరే మట్టుబట్టాలి, లేదంటే మనకి చాలా ఇబ్బంది వస్తుంది, ఈ దేశాన్ని ఆక్రమించుకొని మన సొంత దేశంగా కలుపుకోవాలన్నటువంటి మన కార్యక్రమానికి అగాధం కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోనే ఒక్క వ్యక్తి మీద ఆ రకంగా చేయడం అన్నది ఎక్కడ కూడా చూడలేదు మన చరిత్రలో. అటువంటిది ఈ రోజున ఈ ప్రాంతానికి కాదు భారతదేశ మందికి కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి వ్యక్తి తాలూకా జీవిత చరిత్ర మన పాఠ్యాంశాల్లో కూడా ఉండి తీరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవి పిల్లలు తెలుసుకోవాలి. నాకు గాని అయ్యన్న పాత్రుడు గాని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మాకు ఆదర్శం ఎవరంటే మొదట అల్లూరి సీతారామరాజు అని చెప్తా ఉంటాం. అందుకే స్పీకర్ గారు కూడా పోరాటం చేస్తూ ఉంటారు. ఆయన ఉద్రేకం ఎందుకంటే దానికి ఇన్స్పిరేషన్ వెనక అల్లూరి సీతారామరాజు గారు. మేము ఎన్నో పోరాటాలు చేసినా దానికి అన్నిటి కూడా వెనక అల్లూరి సీతారామరాజు గారి ఇన్స్పిరేషన్. అమ్మా పిల్లలు, అల్లూరి సీతారామరాజు ఎవరు తెలుసా మీకు? ఎవరు చెప్పండి ఒక్క నుంచి. Yeah.